నేను దేవుణ్ణి నమ్ముకున్న తొలి రోజుల్లో నేను సాక్ష్యంలో చాలాసార్లు చెప్పాను, చాలా అప్పులు ఉన్నాయి. ఇట్లా నేను నూతన సంవత్సరంలో వాగ్దానం తీస్తుంటే నేను కూడా పోయి ఒక వాగ్దానం తీశా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవని వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికే మోయలేని అప్పులు ఉన్నాయి. అది చూసి నవ్వుకున్నాను నేను. అయ్యా, నేను అప్పులు ఈటు సంగతి ఏమో కానీ ముందున్న అప్పులు పోయే మార్గం చూడమని చెప్పి నేను ఒక వెటకారపు మాట మాట్లాడా, నవ్వుతా. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఏ మాట అయితే అన్నాడో ఆ మాట నెరవేర్చి చూపించాడు ఆయన. ఆయన మాట ఇస్తే తప్పడు. హల్లెలూయా. అది విశ్వసించిన వానికి. సందేహించిన వాడు పొందలేడు, విశ్వసించిన వారు పొందుతారు. అందుకే దేవుని వాగ్దానాలన్నీ నీకోసమే ఇచ్చాడు గ్రంథంలో. విశ్వసించిన ఎడల వాటిని నువ్వు పొందుకోగలుగుతావు. సందేహించేవాడు దేవుని దగ్గర ఏది పొందలేడని బైబిల్లో రాసుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో.